హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ రోజు వీడియోలో ఈవినింగ్ బెస్ట్ స్నాక్ రెసిపీ అయిన ఎగ్ మంచూరియాన్ని చూపించబోతున్నానండి. ఈ ఎగ్ మంచూరియాన్ని అప్పటికప్పుడు మన దగ్గరున్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వెజ్ మంచూరియాన్ని, చికెన్ మంచూరియాన్ని తినే ఉంటాం కదా, వాటికన్నా తక్కువ పనిలో తక్కువ టైంలోనే ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ప్లేట్లో పెట్టడం ఆలస్యం, చిటికలో మాయమైపోతుందన్నమాట. మీరు ఒకసారి ఈ ఎగ్ మంచూరియాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఓకే, రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లోకి 5 గుడ్ల వరకు కొట్టి తీసుకుంటున్నానండి. మీరు ఇంకాస్త ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకుంటున్నట్లయితే ఇంకాస్త ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ బ్యాటర్ని నురగ వచ్చే వరకు బాగా బీట్ చేస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉడికిన తర్వాత గుడ్డు చాలా ఫ్లఫీగా వస్తుంది మనకి. ఈ విధంగా బాగా బీట్ చేశాక పక్కన పెట్టి ఉంచండి. తర్వాత ఒక కేక్ టిన్ కానీ లేదా ఏదైనా దళసరిగా ఉండే గిన్నెను కానీ తీసుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి అంతా పట్టేటట్టు అప్లై చేసి ఇప్పుడు ఇందులోకి మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని, అలాగే ఆ వాటర్లోకి ఒక స్టాండ్ని వేసి ఈ ఎగ్ మిశ్రమాన్ని అందులోకి పెట్టి మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎగ్ ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. కంప్లీట్గా చల్లారే వరకు దీనిని పక్కన పెట్టేసి ఉంచేసేయండి. ఈలోపు మంచూరియా కోసం పిండిని కలుపుకుందాం. అందుకు గాను ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుడ్డుని వేసి అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మైదాకి బదులు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. అలాగే ఎగ్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఎగ్ వేయడం వల్ల మనకి పైన లేయర్ చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. నార్మల్ బ్యాటర్ కన్నా ఎగ్ వేసిన బ్యాటర్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను 1 ఎగ్ వరకు వేసాను. ఎటువంటి లంప్స్ లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనం పిండిని కలుపుకొని పక్కన పెట్టి ఉంచాలి. సో తర్వాత పూర్తిగా చల్లారిపోయిన ఎగ్ని ఈ విధంగా స్క్వేర్ బైట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఎగ్ మంచూరియాని ఎగ్ని ఉడకబెట్టి పీసెస్లా కట్ చేసుకుని కూడా చేసుకోవచ్చండి. కానీ ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా కట్ చేసి తీసేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఊడొచ్చేస్తాయండి. ఇదే విధంగా అన్నింటినీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టి ఉంచాలి. ఇవి కాస్త పెద్ద పీసెస్లా ఉన్నాయి కదా, అందుకని ఇంకొక 2 పార్ట్స్గా వీటిని డివైడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను. ఎందుకంటే మనం పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేయాలి కాబట్టి ఇంకాస్త పెద్దగా అయిపోతాయి. అందుకని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బెస్ట్. ఇలాగే ఉంచి చేసామంటే పెద్ద పెద్ద పీసెస్ అయిపోతాయి కాబట్టి ఈ సైజులో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని కలుపుకున్న పిండిలో వేసుకుని పిండి అంతా కూడాను ఈ ఎగ్ పీసెస్కి చక్కగా కోట్ అయ్యేటట్టు ఇందులో డిప్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని పిండిలో ముంచిన ఎగ్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా పీసెస్ని వేసి ఒక 3 నిమిషాల పాటు కదలకుండా వదిలేయాలి. తర్వాత జాగ్రత్తగా అన్నింటినీ వెనకకి టర్న్ చేసుకోవాలి. ఈ ఎగ్ పీసెస్ అన్నీ కూడాను మంచి గోల్డెన్ కలర్లో వేగాక ఆయిల్లోంచి బయటకు తీసేసుకోవాలి. ఇదే విధంగా ఎన్ని ఎగ్ పీసెస్ అయితే ఉన్నాయో అన్నింటికి పిండిని చక్కగా పట్టించి వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించి పక్కకి తీసేసుకోవాలి. వీటిని ఇలా కూడా తినేసేయచ్చండి. చాలా బాగుంటాయి, కరకరలాడుతూ క్రిస్పీగా. కాకపోతే మంచూరియా కాబట్టి ఇప్పుడు మనం సాస్ని ప్రిపేర్ చేసుకుని అందులో టాస్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్నిటిని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు మనం సాస్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాము. అందుకు గాను నేను ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ క్యాప్సికాన్ని కూడా పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం, 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లిని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసి తీసుకున్నానండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ని అంటించుకుని కడాయిని పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ కాస్త కాగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని వెల్లుల్లిని వేసుకుని కొద్దిగా వేయించాలి. అవి కాస్త వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఉల్లిపాయ, క్యాప్సికాన్ని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడాను మనం హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలండి. మనం వీటిని హై ఫ్లేమ్లో టాస్ చేసినప్పుడే అవి కాస్త క్రంచీగా ఉండి స్మోకీ ఫ్లేవర్ వస్తాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్, 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు టమాటో సాస్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ని వేస్తున్నాను. వీటన్నిటిని కూడాను ఈ వెజిటేబుల్స్తో సహా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి.
తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ని వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు షుగర్ని కూడా వేస్తున్నాను ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వాటర్ని వేస్తున్నానండి. అంటే ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్లో కలిపి వేస్తున్నాను. గ్రేవీ కాస్త థిక్గా అవడం కోసం. ఈ విధంగా థిక్గా అయిన గ్రేవీలోకి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా చక్కగా ఉడికిన సాస్లోకి మనం ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మంచూరియా ఉంది కదండి, వాటిని వేసేసేయాలి. ఈ సాస్ అంతా కూడాను ఎగ్ బైట్స్కి చక్కగా పట్టుకునేటట్టు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలండి. ఇక ఫైనల్ ఇంగ్రీడియంట్గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకుంటే ఎగ్ మంచూరియా సింపుల్గా రెడీ అయిపోయినట్లే. సాస్ మరీ పల్చగా ఉంటే ఎగ్ పీసెస్ క్రిస్పీగా ఉండవండి, సాఫ్ట్గా అయిపోతాయి. అలా అని మరీ డ్రై అయిపోయే వరకు కూడా ఉంచకూడదు. ఇలా కాస్త సాసీగా ఉండగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయిన ఎగ్ మంచూరియా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. మీరు ఒకసారి ఈ విధంగానే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.